వేములవాడ శ్రీ పార్వతీ రామేశ్వర స్వామి వారిని వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ సభ్యులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించి రైతాంగానికి ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలపై అవగాహన కల్పిస్తామని, పాలకవర్గ ఏర్పాటుకు సహకరించిన ప్రభుత్వ స్థానిక శాసనసభ్యులు ఆది శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు దేవేందర్, సిబ్బంది ఉన్నారు. వేములవాడ పట్టణానికి చెందిన మార్కెట్ కమిటీ చైర్మన్గా నియామకమైన రొండి రాజన్నకు, వైస్ చైర్మన్కు నియామకమైన కనికరపు రాకేష్ గారికి, నాతోటి డైరెక్టర్గా పదవిని పొందిన మా డైరెక్టర్లందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా మా పెద్దలు ఆది శ్రీనివాస్ గారు మరియు పొన్నం ప్రభాకర్ గారు మా అందరిది దీవించి ఈ మార్కెట్ కమిటీ వేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మా అందరి ఆశలు కానీ ఏది కానీ రైతులకు కానీ ఎటువంటి నష్టం లేకుండా చేస్తామని ప్రకటిస్తాం. వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల నియామకం సందర్భంగా నియామకానికి సహకరించినటువంటి పెద్దలు మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, మా ప్రియతమ నాయకులు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనన్న గారికి డైరెక్టర్ల తరఫున, మా తరఫున, అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో మార్కెట్ కమిటీలో రైతులకు నాణ్యంగా వాళ్ళకు అందించి వాళ్ళ యొక్క మన్ననలు పొందుతామని తెలియజేస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మార్కెట్ కమిటీ ఉత్తర్వులు జారీ మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమించి, వైస్ చైర్మన్ నాతోటి సభ్యులు డైరెక్టర్లను నియమించిన సందర్భంగా ఈరోజు రాజరాజేశ్వరి సన్నిధిలో దర్శనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మాకు ఈ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్గా చేయడం జరిగింది. అందుకు అన్న ఆధ్వర్యంలో రైతులతోటి మమేకమై మా రైతులకు న్యాయంగా పనిచేస్తానని ఈ రాజరాజేశ్వర సాక్షిగా ప్రమాణం చేస్తూ, మా డైరెక్టర్లకు కూడా అందరూ పేరున డైరెక్టర్లకు, ఇప్పుడే కొత్త కాబట్టి అందరు డైరెక్టర్లకు పేరున ధన్యవాదాలు చెప్తూ మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పనిచేస్తానని సెలవు తీసుకుంటాను.